ప్రియా, వెల్కమ్ టు బిగ్ టీవీ. అవనింద్ర డైరెక్షన్ లో నవదీప్ హీరోగా పంకురి అండ్ భావన లీడ్ రోల్ లో వస్తున్న మూవీ లవ్ మౌలి. సో ఏప్రిల్ 19th థియేటర్ రిలీజ్ కి రెడీగా ఉంది. సో మౌలి ఏం చెప్పబోతున్నాడో మనకు అందమైన బ్యూటీస్ ఇద్దరు ఉన్నారు. సో టాలెంటెడ్ వన్స్ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో, హాయ్. సో ఎలా ఉన్నారు? సూపర్గా, అమేజింగ్. నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత ఏదో సమ్మర్ వెకేషన్ లో మంచి ట్రిప్కి వెళ్ళిన వచ్చిన ఫీలింగ్ వచ్చింది. సో మీరు కూడా అలానే ఎంజాయ్ చేశారా? హౌ డు యూ ఫీల్? Actually, you will feel that way when you even go to the theaters and watch the film because the visuals are so beautiful. It's almost like you'll get teleported to Meghalaya. And we've shot the entire film in Meghalaya. It's the first film that's been shot entirely over there. So I think yes, when the people go to the theaters, they'll feel like so మేము మేఘాలయ ట్రిప్ కి వెళ్ళి రావచ్చు లవ్ మౌలి చూస్తే. థియేటర్ టికెట్ కాస్ట్ కి మేఘాలయ ట్రిప్ మంచి సమ్మర్ లో, అది కూడా. సో ట్రైలర్ చూసినంతసేపు కూడా ఆ వాటర్ ఫాల్, ఆ లొకేషన్ కి చాలా మెస్మరైజింగ్ గా అనిపించింది. సో మీరు కూడా ఇంకా అంత ఇంట్రిగింగ్ గా ఎంజాయ్ చేస్తుంటారు అని. లైక్ సో డిస్క్లైమర్, షూటింగ్ లో చాలా తెలుగు నేర్చుకున్నాను. చాలా గ్యాప్ వచ్చే వారికి కొంచెం మర్చిపోయాను. సో ఐమ్ ట్రైయింగ్ టు లైక్ ఫిట్ ఇట్ ఇన్ బిట్వీన్ ఇంగ్లీష్, బట్ మొత్తం అర్థమైంది. సో వెన్ ఐ రీచ్డ్ దేర్ ద ఫస్ట్ డే ఐ వాస్ లైక్, what place is this? Where have I come? But it's mesmerizing. It's like you're breathing clouds, you're walking in clouds. And one day it'll be rainy, one day it'll be summers, one day it'll be winters. So it's kind of a metaphor for how Mouli is. Mouli character lo same feeling avtundi. Because he's like, he changes every day. He changes with every mood. So that's why we chose the place Cherrapunji, and of course whenever we had free time we used to go to the waterfalls and spend good time there. And I love swimming, so I used to swim at every waterfall. సో ఈ షూటింగ్ అంతా ఏ పీరియడ్ లో చేశారు? సమ్మర్ లోనే summers April May, and then winters October November, because in the monsoons you can't shoot. It's like difficult to survive there, so shooting is a huge thing. అప్పుడు టెంపరేచర్ వెరీ లో ఉంటుందా? Temperature, no, it's like fog. Okay, full fog. కెమెరాకి రాదు. Okay. It's literally like you have rainfall in sheets. Wettest place in the world. So it's like rain is falling, it's in sheets. The houses also get like destroyed sometimes. They have to rebuild everything. But yes, like they're prepared for it. As movie people we wouldn't be. సో భావన, మనం డెడ్ పిక్సెల్ ఐశ్వర్య 2 ఇక్కడికి ఏంటి మేము డిఫరెన్సెస్ చూడొచ్చు. చూసారా అది? నాకు చాలా నచ్చింది అందులో, ఎస్పెషల్లీ మీ రోల్ అండ్ మీ కాస్ట్యూమ్, మీ క్యారెక్టర్, ఎవ్రీథింగ్. సో బేసికలీ నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ, ఐ హావ్ వాచ్డ్ 2 souls ఆల్సో, బట్ నాకు డెడ్ పిక్సెల్ ఇంకా నచ్చింది. సో నేను చేసినవన్నీ కూడాను ఇట్ కమ్స్ విత్ ట్విస్ట్ ఆఫ్ డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ హెయిర్, డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ మాడ్యులేషన్ అన్నీ కూడా. 2 souls నాకు వచ్చింది ఫస్ట్ ఆపర్చునిటీ. విత్ ఇన్ అ మంత్ ఐ గాట్ లవ్ మౌలి. అంటే టాక్స్ ఉంటాయి కదా, లవ్ మౌలి. ఈ లవ్ మౌలిలో నా క్యారెక్టర్ ఏమో, నాకు అది నా పర్సనల్ గా నా ఫీలింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇదర్ హిట్ ఆర్ ఫట్ టైప్ లో నా అవతార్ అలా ఉంటది. మీకు ట్రైలర్ లో అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు, బట్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ టామ్ బాయ్ టైప్. టామ్ బాయ్ అంటే నేను ఆర్ట్ రిలేటెడ్ పర్సన్, సో ఆర్టిస్టిక్ గా కనిపించాలి, బట్ ఐ అగైన్ అ ప్రొఫెషన్ నాది. సో ఇంతవరకు టాలీవుడ్ లో ఎక్కడా కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఆ మూవీ ఒకటి ఉంటుంది, దాంట్లో రజీనా గారు చిన్నది ఇక్కడ హెయిర్ కట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మించి, అంతకు మించి ఐ డిడ్ సంథింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో నాకు యాజ్ అ విమెన్ గా యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుందో అన్నది కొంచెం భయం ఉంది. లైక్ ఏంటి, నేను రీచ్ అవుతానా లేకపోతే తల మీద వెళ్ళిపోతానా అని. యాక్చువల్లీ లక్కీ కదా, అంటే స్టార్టింగ్ స్పాన్ లోనే యూ కెన్ చూస్ డిఫరెంట్ జానరా. లక్కీ అంటే ఐ సెడ్ 1000 no's to do 2-3 projects. ఎందుకంటే ఒకసారి ప్రాజెక్ట్ చేసినప్పుడు అలాంటి క్యారెక్టర్ కి పిలుస్తారు.
అదొక డ్రాబ్యాక్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఏదో చూస్తారో ఆ ప్రిఫరెన్స్ ఉన్న రోల్ కి మళ్ళీ ప్రిఫర్ మళ్ళీ ఇప్పుడు తర్వాత నేను మోడర్న్ లవ్ చేశాను, మోడర్న్ లవ్ హైదరాబాద్, దాంట్లో అదే వచ్చింది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అలాంటి క్యారెక్టర్స్ కే, డెడ్ పిక్సెల్స్ కి అలాంటి క్యారెక్టర్స్ కే. మీరు చూసిన 3 ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, అవి 3-4 ప్రాజెక్ట్స్, కానీ మధ్యలో there are 100 no's. Like I'm very particular that నేను చేసినవి కొన్ని అయినా సరే షుడ్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ క్యారెక్టర్. సో మీకు లవ్ మౌలి ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? ఎలా మీరు అంటే ఏ పాయింట్ మీకు ఓకే చేయడానికి అనిపించింది? So it's actually like, it's a funny story. I received the director's message in my requests. Okay. For 10 days, I didn't know it's there. Like somebody so big must have sent me this kind of a message. I didn't see it. And then when I'm like, okay, I'll check the request. Who else is there? I saw this message like, would you like to be a part of Love Mouli? I'm like, okay, let me see the profile. Much personal ga, because like he doesn't post too much of his work. So I'm like, okay, somebody trying to make something new. Okay, sir. I'm like, okay, I'll. అసలు బిలీవ్ చేశారా ఇది ప్రొఫెషనల్ రిక్వెస్టే లేదంటే ఏదో సమ్ ఫేక్? లేదు. So I told him, can you email me your profile? Okay. Director. And he's like, okay, I'll do it. Really nice, very calm, very polite that way. Like, I'll send you my profile. Choostane, I'm like, oh my god, he's been like a writer, cinematographer for Bahubali and Manikarnika and like great movies. He's a writer. Rajendra Prasad garu toti he worked. So now we're like, oh my god. I'm like, I asked such a big person to send his profile. I'm like, Shamin Shetty, please, can you tell me the story? He's like, okay, I'll tell you. So I was traveling to this place for my modeling job, and I was like listening to the story, and I'm like seeing this beautiful scenery outside, and I can already imagine myself in the role that I am only Chitra. Nene Chitra. So I'm like, okay, let's do this. He's like, you have to be very sporty, you have to have like a lot of stamina, because we're going to like trek everywhere, we're going to make you swim, whatever qualities you have, we'll use it. That's why I did like so many roles in one, right? So I'm like, okay, I'm up for it, I'm sporting, we'll do it. And that's how it happens. I just landed in Hyderabad, did a look test. They really liked me. In fact, when I wore the Sita outfit, and I'm a classical dancer, so I danced a little and I showed, I could do the Sita character. Our director Ravindra Garu, he cried. He literally cried. He went outside. He's like, found my Chitra. Since the past 2 years, he was looking for this character. So I was very satisfied that finally I've got a role, and finally they found that Chitra. సో చిత్ర ఎలాంటిది? మాకు చిత్ర ఎవరు అంటే ఏం చెప్తారు? లవ్ మౌలిలో చిత్ర ఆఫ్ కోర్స్ మేము చూసిన తర్వాత కొంచెం ఒక పిక్. I think Chitra is the different shades of a woman. That's what Chitra is. All the Chitra transformations that you will see, they're all shades of a woman. That's what I would say. సో మౌలి గురించి ఇప్పుడు మనం అది మౌలి ఫిక్షనల్ అనుకోవచ్చా, లేదంటే అవనీంద్రకి సిమిలర్ గా ఉందా, నవదీప్ గారికి సిమిలర్ గా ఉందా? సో ఏంటంటే మౌలి అనే క్యారెక్టర్ ఇది ఒక్కరిదంటూ కాదు, ఇది అది మన అందరిలోని ఒక మౌలి ఉంటాడు. లైక్ మేల్ ఫీమేల్ డిఫరెన్సియేషన్ లేకుండా, జెండర్ కి సంబంధం లేకుండా వి ఆల్ హ్యావ్ అ పార్ట్ ఆఫ్ మౌలి. ఇది మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదా, కానీ అది ఎంత పర్సెంటేజ్ అది వాళ్ళకే తెలియాలి. ఎంత పర్సెంటేజ్ అని. ఎందుకంటే ఐ పర్సనలీ ఫీల్ మౌలి క్యారెక్టర్ యాక్ట్ చేసినప్పుడు, ఆ స్టోరీ వింటున్నప్పుడు, ఇదంతా చూసినప్పుడు, అరే మనం కూడా మౌలిలో ఉన్నామే, లైక్ మనలో కూడా కొంచెం టాక్సిసిటీ ఉంది. Like even I felt it's just that ఈ క్యారెక్టర్ కి ఒక మేలు రూపం ఇచ్చి ఆ రూపానికి నవదీప్ గారిని పెట్టారు కాబట్టి నవ్ మౌలి ఇస్ నవదీప్ అని అయిపోయింది. తీసింది అవనీంద్ర గారు కాబట్టి మీరేనా మౌలి, మీరేనా ఇది మీ స్టోరీ అయినా, మీ బయోపిక్ అయినా అంటున్నారు. కానీ
సీక్రెట్ గా అండర్ గ్రౌండ్ లో మన స్టోరీ అందరి స్టోరీ అది. కాకపోతే మనం ఎంత బయటపడుతున్నామో అంతే. అనేది Exactly. It's like inspirations are of course Yeah. drawn from incidents that's happened in your life or in your friend's life that you've overheard. But I think biography, if you would talk about, like she said, it's every everybody's. person's biography. Somewhere or Yeah. the other, you'll find yourself like, Yeah. okay, am I also like this? అంటే మనకి అర్థం కాదు చూడండి, ఏం వర్క్ అవుతుంది లవ్ లో, ఏం వర్క్ అవ్వట్లేదు, వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్, ఫిగరింగ్ అవుట్. Yes. దాంట్లో మనం అపరిచితులు అయిపోతాం, మనం సీత అయిపోతాం, మనం అన్నీ అయిపోతాం. And we're in search of it, but also we want to be alone. Yeah. Also we want to do everything by ourselves. Also we're like enough for ourselves. And then one day we're like, కొంచెం ఇలాగే hugs కావాలి, ఇలాంటి కొంచెం క్వశ్చన్స్ love అన్ని ఉంటాయి. కావాలి. మళ్ళీ ఈ సినిమాలో ఇలా అసలు ఎలాంటి అమ్మాయి కావాలో క్లారిటీ ఉందా నీకు అని, ఎదుగో అది ఉంది ఇది ఉంది. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కావాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ పొసెసివ్, ఓవర్ పొసెసివ్ అని చెప్పొచ్చా? అది ఒక కిచిడి, అది అన్ని ఎమోషన్స్. అండ్ ట్రైలర్ చూసినంతసేపు కూడా నవదీప్ గారు 100% కంటే ఎక్కువ ఇచ్చారేమో అనిపించింది. సో యా, మీ రియాక్షన్ ఏంటి? అంటే మీరు డైరెక్ట్ గా చూసారు కదా అక్కడ ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీకి. The first time when I saw Navdeep garu, I could see nothing. Beard undi, hair undi. All I could see is the eyes, the sunflower eyes. Just eyes మాత్రమే. మిగతా ఇదంతా బియర్డ్, జుట్టు ఇదంతా మీరు నవదీప్ గారేనా లేకపోతే డూపా. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ నవదీప్ గారు ఇది ఉంటుంది కదా, లైక్ ఒక ప్రోవర్బ్ లాగా, మీరు ఒక గదిలోని ఒక పిల్లిని పెట్టేస్తే పిల్లి కూడా తిరగబడుతుందని. This is the exact version of 2.0, the best version of 2.0. In years of his journey as an actor, a lead actor, supporting actor, like an anchor, like everything, like a host. అన్నిటిని ఇప్పుడు మౌలి ఎలాగైతే హీఈస్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ ఈ సినిమాలో ఇన్ లవ్ బేసిస్, he wanted to give a banger of a hit, like a 2.0 version in a film industry. మరి అంతలాగా లోపల అంత తపన, అంత ఫైర్ ఉన్నప్పుడు నవదీప్ మౌలి అవ్వక తప్పదు. ద ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నీడెడ్. And actually it's so, like, it should be applauded that he had the guts, he had the courage to take a break, to like get into this form, to say no to so many other films and other offers just because of the entire get-up, the beard, the six packs and everything. To dedicate yourself like that to one project, I think that should be applauded. Yes. అండ్ ఫస్ట్ మూవీకే బోల్డ్గా యాక్ట్ చేయడానికి అంత మీకు పిక్ చేసిన ఎలిమెంట్ ఏంటి? I think I've always wanted to like experiment when it comes to acting, because I'm a very experimental actor. I want to see that, okay, this is working, this is not working, this is how I want to do it. So along with the way of acting, if I get to experiment with characters, it's amazing, because like this film is my profile. She can look good in this, she can look good in a langavani, she can look good as a rock chick, she can look good as the curly haired foreigner like a girl. So I am very, very grateful to both Avneendra garu and Navdeep garu to make me a part of this project, because it's very challenging, but it's also having so much versatility that I get to show my talent in all various forms. And I feel like the scenes that are a part of the film, it's part of the love story. You know, when you watch it as a story, you won't see it like intidi bold scene undi. No, you will see it like, oh my god, such a beautiful story. And you know, these scenes just make it more raw and lovable. That's all. సో యా, అంటే మీరు మిస్ ఫెమినా గ్రాండ్ టైటిల్ కదా, సో అక్కడికి ఇక్కడికి, ఐ మీన్ టాలీవుడ్ కావచ్చు ఆర్ మూవీ ఇండస్ట్రీ కావచ్చు, హౌ ఇస్ ద హాస్పిటాలిటీ? Hospitality. Well, I think I have been very, very lucky to be working with such a team, because like I felt like, you know, different language and like completely different people, and we're living in Meghalaya away from everyone. So during Miss India, I was
sort of in my comfort zone. Mumbai, still people speak Hindi and people are like, known to me. I know some family friends live there. But here we're in Meghalaya, away from my family, away from the entire world. And I'm with completely new people who speak a completely new language. So how will I adjust? But I think why I wanted to learn Telugu was also because I wanted to become a part of the family. I wanted to become one of them. I'm like, okay, different culture, but it's a beautiful culture. And then let me learn. So, I'll promise, in mottam నేర్చుకున్నాను by this end of this year. But yes, like, I think I just became a part of the family. And the way they've taken care of me is crazy. Like, because in Cherrapunji, even for a nail, you have to go to Shillong. You have to travel a lot. But they got anything and everything I needed, whether it was food, whether it was the dresses, whether it was anything related to whatever I required. I think they were very, very supportive and loving and caring throughout the shoot. ఓకే, ఈ టోటల్ లవ్ మౌలి ప్రాజెక్ట్ మొత్తంలో తెలుగు మీకు నేర్పించింది కావచ్చు, లేదంటే మీరు మాట్లాడిన తెలుగుని టీచ్ చేసింది కావచ్చు, ఎవరున్నారు? Initially, of course, a little bit because chala cute undi, when you're speaking Telugu. I'm like, okay, Sazalli, why are you making me conscious? But then I think they gave me the support to speak the wrong so that I could get it right. They're like, just talk. It's okay. Even if you're going wrong, mix it with English, mix it with Hindi, but just talk so that you get used to the language. So the people from the production, first they taught me for 1 month online. And then when I reached there, wo sunte, bolte, like I got used to the entire surrounding. So at least I was like, okay, I can understand it completely. Even if I have to reply in English or Hindi, that's okay. But I can understand what's happening. సో యా భావన, అయితే మీ రోల్ ఇందులో చెప్పినట్టుగా అంటే ఒక ఆర్ట్ రిలేటెడ్, అంటే మౌలి టాక్స్ అంటే త్రూ ఆర్ట్. ఎస్. సో ఈ రోల్కి పర్టికులర్గా మీరు చేసిన హోంవర్క్ ఏంటి? ఏంటి అంటే ఇట్స్ డైరెక్టర్ గారిని కలిసినప్పుడు వెన్ హీ సెడ్ ద స్టోరీ, బేసిక్గా నాకు తెలియదు అరవింద్ గారు ఎవరు. మనం మూవీస్ చూసామంటే యూజువలీ మనకి సినిమాలో కనిపించిన వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. వెనకాల మ్యూజిక్ డైరెక్టర్లు, లిరిసిస్టులు, డైరెక్టర్లు మనకి అన్నట్టే ఉంటాం. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ దాట్ ఓన్లీ. నేను చదువుకున్నాను ఎంబీఏ, జాబ్, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూస్తాం ఫ్రెండ్స్ తో. దట్ ఈస్ వాట్ ఐ లివ్. సో సడన్ గా ఇలా వచ్చినప్పుడు అసలు లైక్ ఆయన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు. అది మూవీ తెలియదు, ఓటీటీ తెలియదు, ఏం తెలియదు, స్టోరీ చెప్పేస్తున్నారు. I didn't stop him. Because that was, I went to Meghalaya even without going to Meghalaya. As ఎలా ఉంటుందో కూడా తెలియదు. I went. I was like, ఆయన చెప్తున్నారు స్టోరీ. And he didn't even say that నీది క్యారెక్టర్ అని. స్టోరీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. I was like, నేను ఏం క్వశ్చన్స్ అడగలేదు. స్టోరీ బాగుంది, అంతా బాగుంది, లైక్ ఏం జరుగుతుంది, వాట్ ఇస్ దిస్ ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయిందా? దట్ వాస్ మై థాట్. ఎందుకంటే యూ ఆల్వేస్ సీ నార్మల్ రామ్ కామ్, లవ్ స్టోరీస్, అమ్మాయి వెనకట్ల అబ్బాయి వెంట పడ్డం, దీస్ ఆర్ ద జానరాస్ యూజువల్లీ కదా. I was like shocked. ఏంటి నిజంగా తీస్తారా, అవుతుందా, ఇది ఒప్పుకుంటారా మనుషులు? And when he said my character, తర్వాత after that కొన్ని డేస్ తర్వాత I got a call that you are for this character. I was like, చెప్పండి ఇప్పుడు కొంచెం హారిక గురించి చెప్పండి, ఎలా ఊపిరి పీల్చుకుంటుంది, ఎలా నడుస్తుంది, లైక్ వాట్ ఇస్ షీ, హూ ఇస్ షీ? He said, you are హారిక. సో లవ్ మౌలి మూవీ మొత్తం అంటే మేము ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడు అది ఆర్టిస్టిక్గా ఎక్కువ అనిపిస్తుంది. సో ఆ లొకేషన్స్ కావచ్చు అండ్ డైలాగ్స్ కూడా, ఎస్పెషల్లీ మాట్లాడే ప్రతి డైలాగ్ కూడా ఆర్టిస్టిక్గా రిలేట్ అవుతూ ఉందన్నమాట. మనం కొంచెం పొయటిక్గా మూవీ చూడాలి అనేలాగా. సో ఈ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గురించి చెప్పండి. సో బేసికలీ మూవీ మొత్తం ఆర్ట్ ఇంకా విజువల్స్ బేసిస్ మీద ఒక స్టోరీ, ఇంకా దాన్ని వ్యక్తపరచడానికి లిరిక్స్, ద సాంగ్స్, ఈ 3 పిల్లర్స్ మీద లవ్ మౌలి గోస్. ఇంకా ఆర్ట్కి వస్తే కిరణ్ మామిడి గారు, హీ డిడ్ అమేజింగ్ అండి. లైక్ వి వర్ మైండ్ బ్లోన్. ఎందుకంటే నార్మల్ గా మనం ఒక పెయింటింగ్ కానీ ఏదైనా అయిపోతే యూజ్ ఇది అవుట్పుట్, బట్ ప్రాసెస్ చూస్తాం చూడండి. లైక్ ఇలా డైరెక్టర్ గారు ఒకటి చెప్తే నాకు ఇలా కావాలి అలా కావాలి, నెక్స్ట్ డే when you go on set it's ready. And those huge life-sized paintings. And he's a left-hander అండి. ఓకే, ఒక రా స్కెచ్ చేసినట్టు he just does that, like, okay, and he says it's done. ఏంటి, like what's happening? మనకి ఇదంతా నా కళ్ళ ముందే జరుగుతుందా? లైక్
ఇట్స్ లైక్ ఫ్యాంటసీ ప్రోలైట్ ఈవెన్ వితౌట్ మూవీ కాకుండా విఎఫ్ఎక్స్ లేదు ఏం లేదు, ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్. అయిపోయింది లైక్ టక్ టక్ టక్. యూజువల్లీ మనకి లెఫ్ట్ హ్యాండర్స్ మనకి రావడం కష్టం కదా, ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కదా లెఫ్ట్ హ్యాండ్ తో అది ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో ఇంత చక్కగా లైక్ వాట్ ఇస్ దిస్, జస్ట్ ఒక చాక్ మనం ముగ్గులు వేసినట్టు లైక్ ఇంకా విజువల్స్ దానికి వస్తే ఇట్స్ బేసికలీ నేను ఫోన్ ఓపెన్ చేయలేదండి. యూజువల్లీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే వీళ్ళు లైక్ అరే ఇది బాగుంది, లెట్స్ టేక్ అ పిక్చర్, లెట్స్ టేక్ అ పిక్చర్ వీడియో అని ఉంటుంది కదా. యూజువల్లీ మనకి కొన్ని అది ఉంటుంది ఎక్సైట్మెంట్ టు మేక్ అదర్స్ ఆల్సో సీ, పోస్ట్ చేస్తే ఫోన్లో. బట్ ఫస్ట్ టైం ఐ నెవర్ ఫెల్ట్ లైక్ అరే ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి క్యాప్చర్ చేయాలి. ఆ మూమెంట్ కూడా వేస్ట్ వద్దు. లెట్ మీ ఫ్రీజ్ ఇట్ ఇన్ మై మైండ్, లైక్ ఇదంతా ప్రశాంతంగా. And I was kind of selfish also. I don't want anybody else to see also. Inka back into there is this thought that there are professionals working to capture this beauty. Which అందరితో పాటు చూడడానికి they're making it. ఇంకా నాకు ఎందుకు నేను ప్రశాంతంగా తినేసి యాక్ట్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం లొకేషన్, ఎంజాయ్ చేసుకొని ప్రశాంతంగా. ఇట్ వాస్ సో రిలాక్సింగ్ అండి. సో అండ్ మూవీ అంతా కూడా ప్రాజెక్ట్ అనుకున్న డేట్స్ లోనే కంప్లీట్ అయిపోయింది. అంటే యాజ్ యూ సెడ్ ప్రతి దానికి మనం ఇంత ట్రావెల్ చేయాలి అంటే ఇట్ విల్ ఎక్స్పాండ్ కదా. సో ఇన్ టైమ్ లోనే జరిగిపోయిందా షూట్ మొత్తం? మనం సినిమా అనుకున్నప్పుడే దెర్ ఇస్ నో ఫిక్స్డ్ నీకు 10 days ఉంటుంది, నీకు 20 days. ఇట్ వాస్ నాట్ లైక్ దాట్. వీ నో యువర్ రోల్ ఇస్ గోయింగ్ టు బి ఫర్ దీస్ మెనీ డేస్, బట్ అది ఎప్పుడు అన్నది దే ఆర్ స్పాంటేనియస్. ఎందుకంటే అక్కడ మేము 2021 లో షూట్ చేసాం ఫస్ట్ షెడ్యూల్. తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల లైక్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, లైక్ ప్రొడక్షన్స్ నుంచి లైక్ వీఆర్ గోయింగ్ ఓవర్ ద బడ్జెట్, ఎనీథింగ్ లైక్ క్లైమేట్, లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. దానివల్ల 2022 ఆఫ్టర్ 1 year we did second schedule. మళ్ళీ నాకు కంటిన్యూటీ అని చెప్పి తీరేశారు. కానీ ద బెస్ట్ పార్ట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఒకటి దే మేడ్ అ రిస్క్. ఇంకా 2.2 అంటేనే ఒక రిస్క్ ఫ్యాక్టర్, ఎందుకంటే అది యూ డూ నో వెరీ లార్జ్ స్కేల్, అది అర్థమవుతుందా లేకపోతే పైన వెళ్ళిపోతుందా అన్నది ఇట్స్ ఎ వెరీ రిస్కీ ఫ్యాక్టర్. ఇంకా అలాంటి మూవీకి దే కెప్ట్ 2 new ఫేసెస్. బ్యాంకింగ్ అవ్వడానికి వీఆర్ నాట్ నోన్ అని మా గురించి కూడా వచ్చి చూస్తారని ఉండదు. అంత రిస్క్ లో దే కెప్ట్ 1 more risk. ఇంకో రిస్క్ ఏంటంటే ఓన్లీ వీఆర్ డూయింగ్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు. Like almost 10-12 interviews we've done. No, అంటే it's a process మొత్తం. It's the trust. మా మీద నమ్మకం, because they have seen Harika in me, complete the character. They have seen Chitra in her. అంత నమ్మకం I didn't expect as an outsider that industry ఇస్తుందని. Like we don't usually expect, no. The entire journey is filled with lots of trust. చాలా నమ్మకం. అందుకనే వి నెవర్ ఆస్క్డ్ కూడా ఏంటి షూటింగ్ ఎప్పుడు, డేట్స్ ఏంటి, లైక్ ఫినిష్ చేసేద్దాం ఫాస్ట్ గా. వి ట్రస్టెడ్ లైక్ ఏంటంటే విల్ పోస్ట్ పోన్ అదర్ థింగ్స్ ఇఫ్ దే కమ్ ఇన్ బిట్వీన్. వి ఆర్ గోయింగ్ టు ఫినిష్ దిస్ ఆఫ్. అండ్ ఇంకొకటి ఇందాక మీరు స్టోరీ లైన్ చెప్పినప్పుడే అంటే ఇది నిజంగా అవుతుందా, ఇంత ఇది మూవీ చేస్తున్నారా ఈ స్టోరీ లైన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా ఇది జనాలకి అన్నప్పుడు, ఇప్పుడు ప్రెసెంట్ జనాలు లవ్ మౌలీని అట్లా యాక్సెప్ట్ చేయగలరా? ఏంటంటే మీరు నేను స్టోరీ మొత్తం విన్నాను కాబట్టి నాకు ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్స్ మ్యాజికల్. లైక్ మ్యాజికల్ ఇన్ ద సెన్స్ నేను మనుషులకు అర్థమవుతుందా అర్థం కాదా అన్న టైప్లో కాదు. మ్యాజికల్ ఇన్ ద సెన్స్ విజువల్, లైక్ వీ ఆల్ డిజర్వ్ టు సీ ఇట్, వీ ఆల్ షుడ్ వాచ్ ఇట్, వీ ఆల్ ఆ ఐడియా రావాలి మనకి. బట్ ఐ వాజ్ కేర్డ్ అబౌట్ ఇది విల్ ఇట్ గో ఆన్ బోర్డ్స్ ఆర్ నాట్. మనకి అర్థం వస్తుందా అర్థం కదా, దట్ డెంట్ స్కేర్ మీ. లైక్ ఇది ఇంటర్నల్ గా ఇన్ ద ఇండస్ట్రీ విల్ ఇట్ ప్రొడ్యూసర్స్ దొరుకుతారా, లైక్ నమ్మకం ఉంటుందా, లేకపోతే విల్ ఇట్ గో ఆన్ బోర్డ్స్, లేకపోతే షెల్ఫ్ ఎక్కేస్తుందా, లేకపోతే ఇస్ ఇట్ సంథింగ్ ఇన్ అవర్ ఇమాజినేషన్ ఉంటుంది కదా. ద ఫస్ట్ స్టెప్ that was and what theatrical release kuda is a big step. I was scared for that. Idi in the purity, the film, it has so much of purity, love, ekkada kuda corruption lekunda, like ante adjustments cheyakunda. Ippudu oka commercial hit kosam you have to add few scenes, inkoka song ayali, slow motion ila undali. So ippudu people idi expect chestunaru kabatti we'll add this. Alantivi em lekunda I wanted oka raw form lo will it happen.
ఎడిషనల్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ కాకుండా డైరెక్టర్ గారి విజన్ ఎలా అనుకుంటున్నారో విల్ ఇట్ హ్యాపెన్ దట్ స్కేర్డ్ మీ It's so beautiful, it's so pure. It happened. It happened. మా ఫీల్ కూడా అది ఇది థియేటర్ లో బిగ్ స్క్రీన్ పైన ఆ ఆర్టిస్టిక్ ఫీల్ ని మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి అండ్ మీరు ఆ ట్రస్ట్ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలోనే మీరు లవ్ మౌలి ఎలా ఉంటుందో కూడా మాకు ఆ ఎక్సైట్మెంట్ యాడ్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ నైస్ టు మీట్ యూ చాలా చక్కగా మాట్లాడారు సో ఏప్రిల్ 19th ఈ అందమైన టాలెంటెడ్ గర్ల్స్ ని మనం థియేటర్ లో చూద్దాం సో అప్పటి వరకు మేము వెయిట్ చేస్తాము సో థ్యాంక్ యూ సో మచ్ Thank you. ఇది వాళ్ళ మూవీ చిట్ చాట్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ